దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 614 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్తో 3 మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ కేసులు ఈ స్థాయిలో నమోదవ్వటం ఈ ఏడాది మే 21 తర్వాత మళ్లీ ఇప్పుడే కావటం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2311 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రజలను ఇప్పటి వరకు ఎందుకు అప్రమత్తం చేయలేదు? ఎలాంటి సూచనలు ప్రజలకు ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు? నేతలు చెప్పాలి మరి. ఓవైపు తెలంగాణలో 5వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీకి హాజరైన నేతలెవరూ కూడా ఒక్కరు కూడా మాస్క్ ధరించి లేరు. మరి నాయకులే మాస్క్ ను ఇంకా ధరించలేదు కాబట్టి మరి ప్రజలకేం చెప్తారు? మరొక వైపు ఏపీలో పోలేపల్లిలో యువగళం ముగింపు సభ భారీ ఎత్తున జరుగుతోంది. భారీ ఎత్తున జనాలు ఆ సభకు హాజరయ్యారు. యువగళం ముగింపు సభకు హాజరైన చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ నేతలు ఎవ్వరూ కూడా మాస్క్ ధరించలేదు. మరి ప్రజలు ఎలా ధరిస్తారు? ఇంత భారీ ఎత్తున జనం ఒకే చోట చేరటం అంత శ్రేయస్కరం కాదు అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల పట్ల నాయకులెవరూ సీరియస్ గా తీసుకున్నట్లు లేదు. మరి అసెంబ్లీకి హాజరైన నేతలెవరూ కూడా మాస్క్ ధరించలేదు. బహుశా అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నారో, లేకపోతే వారు సేఫ్ అని వారు అనుకుంటున్నారేమో. మరి బహుశా అది వాళ్లకే తెలియాల్సి ఉంది. అధికారికంగా ప్రకటించాల్సిన వాళ్లే ఇంకా మాస్కులు ధరించలేదు కాబట్టి, జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి బహుశా ప్రజలకు వారు ఇంకా తెలియచేయలేదేమో అని నేను అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా రాష్ట్రాలకు సూచన చేసినప్పటికీ, అప్రమత్తంగా ఉండాలి అని సలహా ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎందుకు ఇంకా ఇది అధికారికంగా ప్రకటన చేయలేదు, తగు జాగ్రత్తలు పాటించాల్సింది అని ఎందుకు చెప్పలేదో నాకైతే అర్థం కాలేదు. అధికారికంగా ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుంది? 1,00,000 కేసులు నమోదయ్యి 1,000 మరణాలు నమోదైతే గాని అధికారికంగా ప్రకటన చెయ్యరా? ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి మరి ఈ విషయాన్ని. బహుశా భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది కాబట్టి వారు కూడా ధైర్యంగా మాస్క్ లేకుండా తిరుగుతున్నారు అని అనిపిస్తోంది.